కూడా ఆలోచించాలి. రేపు రేపు ఏం జరుగుతుంది అనేది కూడా మీరందరూ కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇక ప్రభుత్వాలు మారుడేమో కానీ ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇతరత్ర కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఇది ఈనాటి పంచాయతీ కాదు. కేసీఆర్ గారేమో ప్రజాభవన్కు సంబంధించి అదే ప్రగతి భవన్ వాస్తు దోషం, సెక్రటరేట్కు సంబంధించి కట్టేటప్పుడు వాస్తు దోషాలు చూసారు. ఇక రేవంత్ రెడ్డి అలా అడుగు పెట్టంగానే నా అధికారం ఉంటుందో పోతుందో అన్న భయంతో ఆయన కూడా వాస్తు జ్యోతిష్యుని తీసుకొచ్చిండట. తీసుకొచ్చిన తర్వాత సెక్రటరియట్లో మార్పులు జరిగినాయి. వాస్తు మార్పులు ముమ్మరం. రాష్ట్ర సెక్రటరియట్లో వేగంగా పనులు. ఈశాన్యం గేటు నుంచి సీఎం రాకపోకలు. వెనక గేటుకు సమీపంలోని దుకాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిరట. వీళ్ళ వాస్తు పుణ్యమా అని, వీళ్ళ మూఢనమ్మకాల పుణ్యమా అని, వీళ్ళ పుణ్యమా అని ఆ గేటు వెనుక సమీపంలోని కొన్ని దుకాణాలు ఉంటాయి. పాపం వాళ్ళు బ్రతుకు తెరువు పొట్టకూటి కోసం నడుపుకునే దుకాణాలన్నింటినీ కూడా మూత పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వాస్తు పిచ్చి ఏ తారాస్థాయికి చేరిందో తెలుసా? గతంలో ఇదే తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆయన మీద దుమ్మెత్తి పోసిరు. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ప్రజాధనం ఏంది ఆగం కాదు, దానికి సంబంధించి ఏది కాదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. దేనికోసం ఉంటున్నారో బహుశా నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాస్తు దోషాలకు సంబంధించి మళ్ళొక్క పంచాయతీ అయితే మొదలైంది. ఇక ఇది ఇంతటితో నాగిందంటే ఇగో ఇంకొక పంచాయతీ ఇక్కడ చూడొచ్చు. ఇచ్చింది ఎవరు?